హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ మజిలీ ఛానల్. ఇప్పుడు మనకు ఆ కనిపిస్తున్న కొండ ఉంది కదా, దాన్ని మనం ఇప్పుడు త్రూ కాలినడక ద్వారా ఎక్కబోతున్నాం అన్నమాట. అటు పక్క మెట్లు కూడా ఉన్నాయి, అది ఆల్రెడీ వీడియో పెట్టేశా. మెట్ల మీద వచ్చేటప్పుడు లొకేషన్స్ ఏం కాదు కానీ లొకేషన్స్ కూడా ఉన్నాయి, బట్ వాటితో పాటు ఏదో ఒకటి మాట్లాడుతూ పెట్టేశా. సో ఇప్పుడు ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్దాం. ఎంతసేపట్లో వెళ్ళగలం, అసలు ఎక్కగలమా లేదా అనేది చూద్దాం. ముందు ట్రెక్కింగ్ చేయటం అనేది ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, టైం అరౌండ్ 7 o'clock అవుతుంది. సో ఈ టైంలో ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఆ రోడ్డు చాలా పీస్ఫుల్గా ఉంది. ఏ సౌండ్స్ లేవు, ట్రాఫిక్ సౌండ్స్ అంతకన్నా లేవు. సో అప్పుడప్పుడు సండే రోజైనా ఇలా బయటకు రండి. బయటకు వచ్చి మనకు నచ్చిన, మనసు మెచ్చిన ప్లేస్లకి వెళ్ళి అలా చిల్ అవ్వండి. ఒక్కొక్కళ్ళకి బార్లలో హ్యాపీనెస్ దొరుకుతుంది, ఇంకొకళ్ళకి బీచ్లలో హ్యాపీనెస్ దొరుకుతుంది, ఇంకొకళ్ళకి ఇలా నేచర్లో దొరుకుతుంది. నాకైతే నేచర్లో దొరుకుతుంది. సో అందుకనే నేను సండే లేదంటే వీక్లో మాత్రం ఖచ్చితంగా ఒక రోజు మాత్రం బయటకు వస్తాను. సో మీరు కూడా అలానే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్ లైఫ్లో, ఈఎంఐల వాళ్ళలో అప్పుడప్పుడు మైండ్కి రిలాక్సేషన్ అవసరం. సో అప్పుడప్పుడు బయటికి రావడానికి ప్రయత్నించి ఇలా నేచర్తో ఉన్నాడు అనుకో, ఒంటరిగా ఉండండి. అందరు గందరగోళంగా ఉండే ప్లేసులు వాటిల్లో వెళ్ళకండి, ఎందుకంటే దానికోసం మీరు ఏదో మున్నార్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఊటీ వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఊర్లలోనే ఉంటాయి. ఫస్ట్ మన ఊర్లలోది, మన గ్రామాల్లో, మన చుట్టుపక్కల ఉంటాయి చాలా, మనకు తెలియవు. ఇంత బాగుందా నేచర్ అనిపించింది. సో ఇది కూడా అలాంటి ప్లేస్. నేను ఎక్కడికో వెళ్ళను, నేను చూపించే ప్లేసులు, నేను తిరిగే ప్లేసులు కూడా నాకు చుట్టూ ఉండే ఉంటాయి. ఇంకా మిగతాయి అదర్ దాన్ ఇంకేమన్నా ఉంటే అప్పుడప్పుడు వెళ్తుంటాం. సో మనం ఇప్పుడు ఈ కొండనెక్కడం ఇది అటు సైడ్ వెళ్తేనేమో అది అక్కడ ఆర్చి ఉంది కదా, ఆర్చి నుంచి మెట్లు ఉంటాయి. ఇదేమో నడకదారి అన్నమాట. సో మన నడకదారిని వెళ్దాం. ముందుగా ఆంజనేయ స్వామికి నమస్కారాలు. సో నేచర్తో కలిసి నడవటం, నేచర్తో ఉండు, నేచర్లో ఉండు, ఆ కోట్ చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు నేచర్తో ఉంటే ఖచ్చితంగా నేచర్లానే ఉంటావు. మనకి నేచర్ ఏమేమి ఇస్తుంది, అవసరమైందే ఇస్తుంది. సమయానికి తగ్గట్టుగా నేచరు మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా ఇచ్చేది. ఎలా అంటే సీజన్స్ ప్రకారం అన్నమాట. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. సో నేచర్తో నువ్వు ఉండగలుగుతూ ఉంటే మనం కూడా అలానే మారిపోతాం. ఇది కొండ మొత్తాన్ని ఇప్పుడు నడకదారిని వెళ్దాం. ఎన్ని నిమిషాల్లో అయితే వెళ్తాం అంటే మీరు ఒక అంచనా వేసి కామెంట్లో పెట్టేసేయండి. సో ఈ జర్నీ బాగుంది, ఎంతకాలం కొనసాగిద్దో తెలియదు కానీ ఈ జర్నీ అయితే చాలా బాగుంది. మనం ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటా, అంటే మజిలీ నా యూట్యూబ్ ఛానల్ టైటిల్ గురించి మాట్లాడుకున్నాం. మహేష్ మజిలీ, నా పేరు మహేష్ మజిలీ. నేను చేసే ఒక జర్నీలో ఎక్కడ ఒక స్టాప్, మజిలీ అంటే ఏంటంటే ఒక స్టాప్ అనమాట. మీకు ఎవరైనా కథలు అవన్నీ బాగా చదువుంటే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే మ్యాక్సిమం తెలియకపోవచ్చు, 90s కిడ్స్కి అయితే
మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. కాశీ మజిలీ కథలు అని వినే ఉంటారు. ఆ కాశీ మజిలీ కథలు అంటే కాశీకి వెళ్ళే సమయంలో ఒక చోటకు వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణుడు ఒక గోపాలుని తీసుకుని, అంటే ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు అంటారు. కాకపోతే నేను ఎక్కువ ఒంటరి ప్రయాణాలే చేస్తుంటాను. సో అతను ఒక బ్రాహ్మణుడు కాశీకి ప్రయాణం మొదలు పెడతాడు అన్నమాట. సో ఒంటరిగా వెళ్ళకూడదు, దానికి ఎవరో ఒకరు తోడు కావాలి. ఆయన బ్రహ్మచారి, ఆ వచ్చేవాడు కూడా బ్రహ్మచారి అయితేనే ఆ సింకు వేరుగా ఉంటుంది. సో అక్కడ ఆవుల్ని ఈ కాసే ఒక గోపాలుడిని చూస్తాడన్నమాట. చూసి అతని పేరు ఏదున్నా కూడా ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే అతనికి గోపాలుడు అని పేరు పెట్టేసి, ఇలా నేను కాశీకి వెళ్తుంటున్నాను, నాతో పాటు నువ్వు కూడా వస్తావా, కాశీ ప్రయాణం, కాశీలో ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే మంచిది అని చెప్పుకుంటా అతన్ని కన్విన్స్ చేసుకొని తీసుకెళ్తాడు. కాకపోతే అతను ఆ గోపాలుడు ఒక కండిషన్ పెడతాడు. నువ్వంటే ఏ ఒకటి మంత్రాలు జపాలు ఏ ఒకటి చేసుకుంటావు, నీతో జర్నీ అంటే నాకు కొంచెం బోర్ కొడుతుంది కదా. సో నాకేం చేయాలంటే నా కథలంటే బాగా ఇష్టం, నువ్వు ఈ జర్నీలో వెళ్ళేటప్పుడు నాకు కొన్ని కథలు చెప్పు, అలా చెప్తానంటే నేను వస్తానంటాడు. ఈ బ్రాహ్మణుడు కాబట్టి ఓ అంతకన్నా భాగ్యమా, ఖచ్చితంగా నీకు కథలు చెప్తాను. ఆ కథలు చెప్పేటప్పుడు నేను కొన్ని డౌట్లు అడుగుతా, ఆ డౌట్లు కూడా నువ్వు ఇసుక్కోకుండా చెప్పాలి. అంటే ప్రయాణం చేసేటప్పుడు ఎవరికి ఎక్కడ బోరు కొట్టకూడదు. ఇప్పుడు కథలు చెప్తూ ఉంటే అతను వింటూ ఉంటే కొంచెం బోరు కొడుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఇతను ఏమైనా డౌట్లు అడుగుతా, దాని గురించి డిస్కషన్ జరుగుతా, ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది అన్నమాట. సో అని చెప్తాడు. ఓ దానికేం భాగ్యం, నువ్వు అడిగిన ప్రతి వాటికి విసుక్కోకుండా చెప్తాను అని మొదలు పెడతాడు బ్రాహ్మణుడు, ఆ గోపాలుడు. అలా అది మజిలీ అన్నమాట. నేను నా టైటిల్ పెట్టడానికి, యూట్యూబ్ ఛానల్ నేమ్ పెట్టడానికి నాకు అదొక ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కథలు ఇష్టం. ఆ కథల ప్రకారమే, ఎందుకంటే కథల్లో ఊహాతీతం అన్నమాట, మనకు ఊహలకు అందం అనమాట. అవి ప్రాక్టికల్గా జరగవు, కానీ జరిగితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూసావా. అవన్నీ కథల్లోనే ఉంటాయి. ఎలా అంటే అనగానే ఒక మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కొమ్మ మీద నుంచి వెళ్తే ఒక పెద్ద రాజ్యం వస్తుంది. మర్రి చెట్టు కొమ్మ నుంచి ఎలా వెళ్ళలేం కదా, కానీ అవి వెళ్తే బాగుంటుంది చూసావా. ఒక గుర్రం వేసుకొని అవి వెళ్తే బాగుంటుంది అనిపించేది కథలు మనల్ని లీనం చేస్తాయి అన్నమాట కొన్ని కథలు. సో వాటిల్లో కాశీ మజిలీ కథలు అంటే అమరావతి కథలు ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను కాశీ మజిలీ కథలే చదివాను. ఇంకా చందమామ కథలు, బాలచంద్ర, చిన్నప్పుడు మనకి బుక్స్, చిన్న చిన్న బుక్స్ వచ్చాయి, ఎంతో బాగుంది. బేతాళుని కథలు. సో ఖచ్చితంగా అయితే ఒకప్పుడు అంటే ఏది ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు పుస్తకమే ఒక ప్రపంచం అన్నమాట. మనకి ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉండేదంటే ఇప్పుడంటే ఇంటర్నెట్ వచ్చింది, టీవీలు వచ్చినాయి, లేదంటే బయటికి వెళ్ళడం, ఇలా చాలా ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఏ ఎంటర్టైన్మెంట్ లేదు. మీరు గమనిస్తే యండమూరి వీరేంద్రనాథ్, వీళ్ళందరూ అప్పట్లో
చాలా ఫేమస్. అసలు వాళ్ళ పుస్తకం పుస్తకం కాదు, ఎపిసోడ్స్ వస్తాయి అన్నమాట. ఆ ఎపిసోడ్స్ కోసం చాలా వేచి ఉండేవాళ్ళు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏందని. సో ఇప్పుడైతే అలాంటి ఏం లేదు. మీరు మళ్ళీ పుస్తకం చదివేంత ఓపిక కూడా ఎవరికి ఉండదు, పుస్తకం చదివే ఓపిక ఉండదు. సో ఇవన్నీ ఏంటంటే, ఈ కథలు ఇవన్నీ మనలాంటి వాళ్ళ కోసం ఏం చేశారంటే ఒక పాడ్కాస్ట్ లాగా తయారు చేపించి యూట్యూబ్లో పెట్టేశారు. వాటితో పాటు ఇవి మ్యూజిక్ ఉంటాయి కదా, వింక్ మ్యూజిక్, వీటిల్లో కూడా పాడ్కాస్ట్లు ఉంటాయి, వాటిల్లో కూడా దొరుకుతాయి. మీరు మాత్రం ఖచ్చితంగా ఏం కాదు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిల్లో చదువుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిల్లో వినండి, చాలా బాగుంటాయి. వాటిల్లో మనకి ఏం దొరుకుతుందంటే, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలి, ఒక క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది తెలియదు. మనం ఒక ప్రయాణం మొదలు పెడతాం, ఆ ప్రయాణంలో మనకి ఎదురయ్యే వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉంటారు. సో దానికి ఇప్పుడున్న జనరేషను ఇప్పుడున్న సొసైటీ అయితే పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ అవుతుంది. ఎందుకంటే సొసైటీలో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు కాబట్టి. అలానే కాశీ మజిలీ కథల్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు యూట్యూబ్లో ఆ పాడ్కాస్ట్ ఇన్ని చాలా కథలు ఉన్నాయన్నమాట, ఎపిసోడ్స్ ఉంటాయి. అవగజ ఛానల్, అవగజ అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పేదానికన్నా ఆ ఛానల్ ఎవరో తెలియదు నాకు, వాళ్ళు చెప్తారన్నమాట. ఒకసారి మరి అన్నీ చాలా బాగుంటుంది అవగజకి వివరణ. దాంట్లో ఎప్పుడైనా రోజు వినమని చెప్పను కానీ, మీకు ఎప్పుడైనా మనసు కొంచెం బాధగా ఉన్నప్పుడు, ఏదైనా మోటివేషన్లో ఇంకేదన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా కథలు వినండి. కథల నుంచి మనకు చాలా తెలుస్తాయి. మీకు ఐడియా ఉంటుందో, పంచతంత్రం కథలు పరావస్తు చెన్నై సూర్య గారు రాశారు. పంచతంత్ర కథలు విన్నా చదివినా ప్రతి కథకి ఒక మోటివ్ ఉంటుంది. ఆయన ఏం చేశాడు, పరావస్తు చెన్నై సూర్య రాజకుమారులు, అప్పట్లో ఏంటంటే రాజకుమారులు ఏం కావాలి, వాళ్ళకి యుద్ధనీతి కావాలి, రాజ్యనీతి కావాలి. సో ఇవన్నీ నేర్పించడానికి ఒక మంచి పండితుడి దగ్గరికి పంపిస్తాడు. ఏదో ఒక సిలబస్ లాగా చెప్పడం, ఇలా చెప్తే ఎవరు వినరు, బోరు పడుతుంది. అందుకని పిల్లలు కూడా స్కూళ్ళల్లో బోర్గా ఫీల్ అయ్యేది. సో అందుకని పరావస్తు చెన్నై సూర్య ఏం చేశాడు, ఆ రాజకుమారులు ఎంతమంది దగ్గర నేర్చుకున్నా కూడా ఉండలేదన్నమాట. వాళ్ళకి చదువు అబ్బపోవటము, ఆ పండితుడు లేదంటే స్కూల్ మాస్టర్ అనుకో, వాళ్ళకి వాళ్ళు చెప్పే అసలు వినట్లేదు. అందుకని చెన్నై సూర్య ఏం చేశాడంటే, ఓకే వీళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పియాలి. ముందు మనం ఏదైనా చెప్పేది అవతలోడు వినాలంటే ఆడికి ఇంట్రెస్ట్ తెప్పాలి. ఇంట్రెస్ట్ ఎలా, ఆడికి నచ్చిన వాటితోటి కనెక్ట్ చేసి స్టోరీని చెప్పాలి. వాటికి ఏం నచ్చుతుంది, పక్షులు అంటే ఇష్టం.
జంతువులు అంటే ఇష్టం. జంతువులు మాట్లాడతాయి ఎక్కడ, పక్షులు మాట్లాడితే సో వాటితో మాట్లాడిస్తారు. ఈ జంతువులు మాట్లాడితేనే పక్షులు మాట్లాడవు కదా అంటే మాట్లాడవు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు. సో ఆయన చెప్పాలనుకున్నదంతా జంతువుల రూపంలో పక్షుల రూపంలో చెప్పించి అవి చెప్పవు, క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ తోటి మాట్లాడించి సో వాళ్ళకి రాజనీతి నేర్పిస్తుంది. ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, మన పక్కనే ఉండి మనల్ని ఎవరినన్ను వెనుకోడు పొడుస్తారు, లేదు పక్కన ఉండే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించిన తర్వాత ఆ రాజకుమారులు మంచి యువరాజులు అవుతారు. మీతో మాట్లాడుతూ చాలా దూరం వచ్చేసారు. అది మనం స్టార్టింగ్లో వీడియో చేసింది అదే రోడ్ నుంచి. లొకేషన్ చాలా బాగుంది. సో అదనమాట. చదవండి, అప్పుడప్పుడు వీలైతే చదవండి, చదవడానికి ప్రయత్నించండి రాత్రి పడుకునే ముందు. లేదు అన్నారా, హ్యాపీగా పాడ్కాస్ట్లు ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, వినడానికి ట్రై చేయండి. రిలాక్సేషన్ వచ్చింది. అనవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టడం ఆపేసి మనకి ఏది అవసరం వాటి మీద మీరు ఫోకస్ పెట్టుకుంటే ఇప్పుడున్న చెత్తలో నుంచి ఒక 10% క్లీన్ అయినట్టు అవుతుంది. సో నేనైతే నాకు అలా కథలు అవన్నీ ఇష్టం. సో నేను జర్నీ చేయాలనుకోండి, జర్నీ అంటే ఏది లేదు, నేను ఎక్కడికి వెళ్ళి ట్రావెల్ చేయటం ఇంకోటి ఏమి ఉండదు. నా చుట్టూ ఉండే ప్రదేశాలు ఇలా కొండలు ఉన్నా మ్యాక్సిమం ఒంటరిగా ఎక్కడానికి ప్రయత్నిస్తాను. ఒంటరిగా ఎక్కొద్దు అంటారు కానీ నేను ఎక్కడానికే ప్రయత్నిస్తాను. వాటితో పాటు మనకేం కావాలి, నేచర్ మనకేమి ఇచ్చింది, నేచర్ ఇచ్చిన వాటితోటి మనం ఎలా సస్టైన్ అవ్వగలం. సో వాటిని చూసుకుంటూ అన్నీ బాగుండాలంటే ముందు మనం బాగుండాలంటే మన బాడీ మనకు సహకరించాలి. ఇప్పట్లో 30+ వచ్చినాయంటే ఆల్మోస్ట్ ఇప్పట్లో 30+ వచ్చినాయంటే ఆల్మోస్ట్ సగం జీవితం ఎండ్ అయినట్టే. సో మిగతా 30 ఆ మహాబతికి ఎంత బతుకుతున్నారు, ఏళ్ళు బతుకుతాం. దానికి ఎందుకు మంచి ఫుడ్ తినక, మనకు నచ్చిన ఫుడ్, మంచి ఫుడ్ మనకు నచ్చిన ఫుడ్ తినక ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే ఎందుకు అనుకుంటే ఈ 30 నువ్వు బాగా బతకాలంటే కనీసం నీ బాడీ మీద కత్తీసి నీ బాడీ మీద నువ్వు రోజులో 1 గంటన్న మినిమం, లేదంటే ½ an hour to 1 hour కాన్సన్ట్రేషన్ పెట్టు. నీ బాడీ అడిగిద్ది, నీ బాడీ మీద నువ్వు వేసుకునే బట్టలు చెప్తాను నేను నీకు. అరే అబ్బాయి ఇంకా లాభం లేదు, నువ్వు కాస్త తిండి తగ్గేయాలా, లేదా ఎక్సర్సైజులు చేయాలా, ఇవన్నీ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మన బట్టలు మనకి చెప్తాయి. నువ్వు ఒక షర్ట్ వేసుకుంటే అంతకుముందు ఫ్రీగా పట్టే షర్టు ఇప్పుడు బటన్స్ ఊడిపోతున్నాయంటే ఇంక అయిపోయింది, ఇంక ఆపేయి. నువ్వు ఎక్కడో రాంగ్ చేస్తున్నావు, దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ రాంగ్ చేస్తున్నావు, మ్యాక్సిమం ఫుడ్ విషయం. ఫుడ్ నేనేం పెద్దగా ఏం తినట్లేదు అబ్బా, కొంచెం తినడం కూడా పెద్ద రోగం. అది అవసరమైనంత తినాలి. వెయిట్ లాస్ అవ్వాలి అని ఎవరైతే ఫుడ్ని తగ్గిస్తారో పాపం
వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవుతారు. ఎవ్వరు చెప్పరు, ఏ ఒక్కరు చెప్పరు. ఫుడ్ తగ్గి అంటే మీన్స్ క్వాంటిటీ ఆపేయటం కాదు. నేను పొద్దున ఇంతే తింటా, సాయంత్రం ఎంత తింటా, మధ్యాహ్నం తింటా, సాయంత్రం ఏం తిన్నాను, ఓన్లీ వాటర్ తాగుతా, ఇవన్నీ తాగుతున్నా. ఈ బాడీకి కావాల్సిన అందుతున్నాయా లేదా అవి చూసుకోవాలి ఫస్ట్. నీ బాడీకి ఏమేమి కావాలి? ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. నువ్వు వెయిట్ లాస్ పడితే ఏం తింటున్నావు? ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తింటున్నావు. ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్ మనకి ఏం చేస్తుంది? ఏం రాదు. దానివల్ల షుగర్ వచ్చింది. సో బ్యాలెన్స్డ్ మీల్ చాలా ఇంపార్టెంట్. సో తగ్గమన్నారు కదా అని అన్నాలు మానేసి ఏం తినకుండా కాదు. మీకు తెలుసో లేదో, ఎక్కువ తింటే ఫ్యాట్ అంత ఎక్కువ పెరిగిద్ది. ఎక్కువ మీన్స్ ఏది ఎక్కువ? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ లాస్. నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకో, నువ్వు చేసేటప్పుడు బరువు తగ్గే జర్నీలో నీకు కావాల్సింది ఓన్లీ బరువు కాదు, ఫ్యాట్ కూడా తగ్గాలి. నువ్వు ఫ్యాట్ లాస్ అయ్యావంటేనే నువ్వు తగ్గినట్టు. లేదు అన్నావు అనుకో, ఒక నెలలో అన్నం తినకుండా మంచిలే తాగుతా, జ్యూస్లే తాగుతా, ఒక 10 కిలోలు తగ్గావనుకో, నెక్స్ట్ 6 monthsలో 15 కిలోలు పెరుగుతావు, గుర్తుపెట్టు. సో నీకు కావాల్సింది ఫ్యాట్ లాస్. మన బాడీలో వెయిట్ కాదు నువ్వు తగ్గాల్సింది, ఫ్యాట్ తగ్గితే నువ్వు తగ్గుతావు. దానికోసం ఫస్ట్ అర్జెంటుగా షుగర్ కట్ చేసుకో. షుగర్ అంటే నేను పంచదార వేసుకొని ఏం తినట్లేదు కదా అని అనుకోవచ్చు. షుగర్ మీన్స్ పంచదారే కదా. నువ్వు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, మరీ పల్లెటూరులో విపరీతంగా అనమాట. ఒకప్పుడు ఇంటికి వస్తే ఏదో మజ్జిగ లేదంటే కుండలో నీళ్ళు ఇచ్చేవి. ఇప్పుడు వాళ్ళకి డయాబెటీస్ ఇస్తున్నారు. మరి కూల్ డ్రింక్స్లో ఉండేదంతా షుగరే. ఆ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటే లోపల ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. షుగర్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెంటనే అటాక్ అవుతుంది అన్నమాట. సో ముందు కూల్ డ్రింక్స్ తగ్గి, స్వీట్లు ఎప్పుడో ఒకటి కదా. చాక్లెట్లు తిన, ఏ చాక్లెట్లు తినాలి? డార్క్ చాక్లెట్లు ఉంటాయి. డార్క్ చాక్లెట్లు ఏ బ్రాండ్ అయినా దాని మీద దీంట్లో ఎంత కొకాయ పర్సెంటేజ్ ఉంది అని చూసుకోండి. మన డైరీ మిల్క్ వాటిల్లో ఉండదు. వాటిల్లో మేజర్ పార్ట్ షుగరే ఉంటుంది. సో అమూల్లో ఉంటుంది అనమాట. 100% కొకాయ కూడా ఉంటుంది. బిట్టర్, కట్టిక చేదు. బట్ నువ్వు అది తీసుకుంటే నీ హార్ట్కి మంచిది. హార్ట్కి మంచిది అంటే ఎలా అంటే, సడన్ హార్ట్ అటాక్ వచ్చిపోతున్నారు కదా, వీటి వల్ల మనకి తెలియకుండానే గుండెకి పోయే రక్తనాళాలు బ్లాక్ అవుతుంటాయి. మనకేం తెలియదు, అంతా బాగానే ఉంటాం. ఆ కుర్రోడు చూసా ఎంత హెల్తీగా ఉండేవాడు, రోజు షటిల్ ఆడుతుంటాడు, క్రికెట్ ఆడుతుంటాడు, సడన్గా కుప్పకూలిపోతుంటాడు అని వింటుంటారు కదా. ఏంటంటే మనకు ముందు నుంచే ఇస్తుంది. సమ్టైమ్స్ చెప్పలేం, అంతా హెల్తీగా పాటించిన ఒక్కొక్కళ్ళకి అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 30+ తర్వాత మీ బాడీని మీరు ట్రాక్ చేసుకోవాలి. మన బాడీని అలా ట్రాక్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్,
బాడీ టెస్ట్లు ఉంటాయి. బాడీకి బ్లడ్ టెస్ట్లో నీకు అంతా తెలిసిపోతుంది. సో 30+ తర్వాత 30+ అంటే 30+ తర్వాత అయిపోయినట్టు సార్, జీవితం అయిపోయింది. కొంతమంది 18 ఇయర్స్కి మొత్తం గ్రే హెయిర్ వస్తుంది. ఇవి కూడా ఫుడ్ ఎఫెక్ట్. సో ఖచ్చితంగా మన బాడీని మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అసలు ముందు నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావా ఎలా తెలుస్తుంది తెలుసా? నీ బెల్లి చెక్ చేసుకో, నీ చెస్ట్ చెక్ చేసుకో, నీ హైట్ చెక్ చేసుకో. ChatGPTకి వెళ్ళు, నా బెల్లి ఎంత ఉంది, నా చెస్ట్ ఎంత ఉంది, నా హైట్ ఎంత ఉన్నా, నా వెయిట్ ఎంత ఉన్నా, ఏం నా పరిస్థితి అని అడుగు. ChatGPT చెప్తుంది. నువ్వు త్వరలో షిడ్డుకి వెళ్తావు, లేదంటే నువ్వు బాగానే ఉన్నావు, అవన్నీ ChatGPT నీకు చాలా వివరంగా చెప్తుంది. వాడు చెప్తాడు దీనికోసం ఏం చేయాలి అనేది కూడా ChatGPT చెప్తుంది. ChatGPTని అనవసరమైన వాటికి యూజ్ చేయకుండా ఇలాంటి వాటికి యూజ్ చేస్తే నీకు ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఏం తయారు చేసింది కూడా అలాంటి వాటికే. సరే, దాని బ్యాక్ అండ్ వేరే ఉంటాయి, మనకెందుకు. మనం ఏ రకంగా యూజ్ చేసుకోవాలి దాన్ని, ఏని ఫ్రేమ్ కదులుతుందని ఏమనుకోవద్దు, ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట. హార్ట్ బీట్ డబుల్ అయింది మొత్తం, ఎక్కేదే కదా కొండ. సో అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది. మనం ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకో, వాటిల్లో అనవసరం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనకు నచ్చని ప్రతిదీ అనవసరం. వాటిల్లో మనకి ఏది యూజ్ అవుతుంది, బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. బట్ యూ ప్రిఫర్ ఓన్లీ గుడ్. అలా అని బ్యాడ్ ఇచ్చాడు కదా అని అవతల పర్సన్ని మనం విమర్శించకూడదు. ఎందుకంటే ఆడితో పాటు నీకు గుడ్ కూడా ఇచ్చాడు. మనకి ప్రతి చెప్పేదంతా ఒకటే, వాటిల్లో గుడ్ ఏంది బ్యాడ్ అయింది అనేది నీ బ్రెయిన్కి తెలుసు. నీ బ్రెయిన్కి ఏదైతే, నీ మనసుకి ఏదైతే ఫేవర్ ఉంటుందో అది గుడ్ అనమాట. మనకేది ఫేవర్ కాదు అనుకో, అది బ్యాడ్. సో రాజీవి చెబుతుంది, గుడ్ బ్యాడ్ అనేది ఏముండదు, సిచ్యువేషన్. ఒక సిచ్యువేషనే అది గుడ్డా బ్యాడా. నువ్వు మంచి మూడ్లో ఉన్నావు అనుకో, నీ పార్ట్నర్ ఏది చేసినా కూడా నీకు గుడ్డే, అది బ్యాడ్ చేసినా కూడా. లేదు అంటే ఆడు గుడ్ చెప్పినా కూడా నీకు బ్యాడ్గానే కనిపిస్తుంది. సో అక్కడ గుడ్డు బ్యాడ్ అనేవి మంచి చెడులు నమ్మకాలు మాత్రమే. మనం ఇది మంచి ఇది చెడు అని మనం నమ్ముతున్నాం అంతే. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది మంచిగా చెడు అనేది మన సిచ్యువేషన్ డిసైడ్ చేసిద్ది, అవతల పర్సన్ కాదు. సో మీరు మాత్రం ఫస్ట్ హెల్త్ని కాపాడుకోండి. ఈ జర్నీ ఇప్పటికి ఆల్మోస్ట్ 30 minutes అయింది.
నేను స్టార్ట్ చేశాను, ఇంకా పూర్తవ్వాలి. ఓ ఇంకెంత ఉందో అర్థం కావట్లేదు. వచ్చేటప్పుడు దీనికి ముందు నేను కొండని మెట్ల నుంచి దిగా, అండ్ దెన్ ఇప్పుడు కాలిబాట ద్వారా ఎక్కుతాను. ఇలా అడవుల్లో ఒంటరిగా మాత్రం వెళ్ళదు, ఎందుకంటే ఖచ్చితంగా అడవి జంతువులు ఉంటాయి. నాకు ఎక్కువ కనిపించే అడవి జంతువులు అడవి పందులు, ఎలుగుబంట్లు, అంటే క్రూర మృగాలు మ్యాక్సిమం అవే. పాములు అంటే ఓకే ఎక్కడే ఉంటాయి, చిరుతలు, పులులు, సింహాలు అయితే ఇటు ఉండవు. కానీ అడవి పంది ఓకే, అది ఇక్కడ కూరలు ఉంటాయి అన్నమాట, చీల్చిద్ది. సరిగా దాడి చేస్తే చచ్చిపోతారు మనుషులు. కాకపోతే అది అటాక్ చేయడానికి ప్రయత్నించదు, కానీ పారిపోవడానికి ప్రయత్నం. కానీ ఎలుగుబంటి అలా కాదు, అటాక్ చేస్తుంది. ముందు మనిషిని అటాక్ చేస్తుంది, మనిషి చచ్చిపోయేదాకా అది ఒప్పుకోదు. సో ఎలుగుబంట్లు ఉన్నాయంటే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఆనందమే కాదు, అప్పుడప్పుడు ఇలా ఆయాసం కూడా వస్తుంది. సో ఈ ఆయాసం వచ్చి చివరి ఎండ్ వచ్చిన తర్వాత ఉంటుంది చూసా, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. తమిళనాడులో పర్వతమలై ఉంటుంది, చాలా కొండలు ఎక్కాలి. ఎవరైనా ట్రెక్కింగ్ లవర్స్ ఉంటే అలాంటి వాటికి ప్లాన్ చేయండి. దానికని ట్రెక్కింగ్ లవర్స్ అంటే చూడటం వీడియోలు అవి కాదు, వీడియోలు చూసి వెళ్ళాలి కాదు. దానికన్నా ముందు మీకు చిన్న చిన్న కొండలు ఎక్కాలి, మెట్ల ద్వారా కాదు. ఇలా బాటదారి ఉంటుంది, లేదంటే కొన్నిటికి ఇలా ఉండవు, పాక్కుంటే వెళ్ళటమే. సో ఒకవేళ అలాంటి పెద్ద పెద్ద కోరికలు ఉంటే ఖచ్చితంగా దానికి ముందు రిహార్సల్, ప్రీ వర్కౌట్ అంటారు చూసారా, అవన్నమాట. ప్రీ వర్కౌట్ చేయకుండా నువ్వు డైరెక్ట్గా రంగంలోకి దిగితే అంతే, హార్ట్ అటాక్లు, తొడకండరాలు పట్టేవి ఇవన్నీ వస్తుంటాయి. మన లైఫ్ పర్వతమలై చెప్తాను కదా, పర్వతమలై అయితే ట్రెక్కింగ్ లవర్స్ ఉండి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా జీవితంలో ఒకసారైనా అక్కడికి వెళ్ళాలి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది చాలా దూరం ఉంది. నా జర్నీలో నేను మీకు చాలా చెప్పాను, వాటిల్లో మీకు ఏది ఉపయోగపడుతుంది ఏందనేది నాకు తెలియదు. ఉపయోగపడితే తీసుకోండి, లేదంటే చల్తా హై అనుకోండి. ఆల్మోస్ట్ వచ్చామా రాలేదా కూడా తెలియదు. చాలా బాగుంది. అడవుల్లో మనకి చాలా జరుగుతుంది, హెయిర్ గ్రోత్. హెయిర్కి మెయిన్గా ఆటికి ఏం కావాలో అది ఇవ్వాలబ్బా. మనం ఏ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినా దానికి ఏది అవసరమో తెలుసుకోవాలి, దాన్ని ఆ రకంగా ట్రైన్ చేయాలి. స్పిన్ బౌలర్ని పేస్ వేపిస్తే ఏముంటుంది, ఏముండదు. స్పిన్ బౌలర్ తోటి స్పిన్లో మెలకులు ఇచ్చామంటే ఆడు ఇంకా బాగా సక్సెస్ అవుతాడు.
పేస్ బౌలర్కి నువ్వు స్పీడ్ వచ్చి స్పిన్ అయ్యి, ఇప్పుడు కృణాల్ పాండ్యా ఉన్నాడు, స్పిన్ అంటాడు, బౌన్సర్లు వేస్తాడు, అతనికి ఒక్కడికే సాధ్యమైంది అది 130 స్పిన్. అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు చాలా అరుదు. సో అది కంపారిజన్ పెట్టద్దు. అలానే హెయిర్ గ్రోత్ హెయిర్కి ఏం కావాలి? మెంతులు కావాలి, ఉల్లిపాయలు కావాలి, కరివేపాకు కావాలి, ఉసిరికాయ కావాలి, మందారం కావాలి, ఆయిల్ ఏదైనా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ అని కాదు, ఆమ్దం రాసిన కూడా. అది నీకు నీ హెయిర్కి పడుతుందా లేదో చూసుకో. హెయిర్ ఫాల్ కాకుండా ఉండి, హెయిర్ ఫాల్ అంటే నువ్వు దువ్వినప్పుడు 10 రాలితే అది హెయిర్ ఫాల్ కాదు. దువ్విన ఒక రోజులో 3000 ఎంటికలు రాలినాయి అనుకో, అది హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్కి ఏం యూజ్ చేయాలి? అలా అని ఏవి పడితే అవి అడగద్దు. అది అప్పుడప్పుడు రాంగ్గా కూడా ఇస్తుంటుంది ఆన్సర్స్. ఆయుర్వేదం ఉంటుంది, లేదంటే గుంటగారికి రాకుందిగా. వచ్చేసామప్ప, గుంటగారికి రాకు ఇలాంటివి ఉంటాయి హెయిర్కి. ఓ మై గాడ్. అమ్మ, ఆల్మోస్ట్ వచ్చేసాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు ఫుల్గా వినరా అనేది నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే థ్యాంక్ యూ. అక్కడ కనిపిస్తుంది కొండ, అది నేను ఇంటి దగ్గర నుంచి తీసాను అనమాట, మా ఊరి నుంచి. సేమ్ అదే. సో ఆ కొండ ఈ కొండ ఒకటే. మా ఊరికి అటు నుంచి కూడా రావచ్చు, కాకపోతే అటన్నీ అడవి జంతువులు ఉంటాయి. ఆ వీడియో, ఆ కొండది ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్లో ఉన్నాయి, సో మీరు చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.